రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షానికి నీళ్ల పాలవుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో రైతులను అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. కల్లాల్లో ఆరబోసిన వడ్లు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం వరదకు కొట్టుకుపోతున్నాయి. చేతికొచ్చిన వరి చెల్లు నేల కొరుగుతున్నాయి. తీవ్ర వర్షానికి వడ్లు రాలిపోతున్నాయి. కష్టపడి పండించిన పంటలు కళ్ళ ముందే తడిసి కొట్టుకుపోతుంటే అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నూట 50 క్వింటాలు అయితే సార్ 10 బస్తాలు వేసినాం. వేసి ఇప్పుడు కోసిన దానికి 8 గంటలు అవుతుంది సార్. అది ఇప్పుడు ఇత్తులు తీసుకొచ్చింది పత్తి విత్తనాలు 10 బస్తాలు అంటే 18 నెలలకు ఒక బస్తా సార్. మళ్ళీ ఏరియా సంచులు 50 సంచులు పెట్టింది సార్. కోపి తీసుకొచ్చింది మొత్తం కలిపి ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఇప్పుడు తీసుకొచ్చినాం. ఇప్పుడు 150 క్వింటాలు మొత్తం నష్టం అయిపోతుంది సార్. వర్షంలో మొత్తం కొట్టుకునే పోతుంది సార్. మొత్తం ఏం లాస్ అయిపోతుంది సార్. ఇబ్బందులు అయిపోయింది. నాకు ఏమైనా మీకు సాయం చేయండి సార్. దయచేసి మాకు ఏమైనా ఉంటే సాయం చేయండి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షానికి నీళ్ల పాలవుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో రైతులను అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. కల్లాల్లో ఆరబోసిన వడ్లు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం వరదకు కొట్టుకుపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత మేర పంట నష్టం జరిగింది? వడ్లు ఆరబోసిన వడ్లు కూడా వడగండ్ల వానకు వర్షానికి పూర్తిగా తడిసిన సిచ్యువేషన్ కనబడుతుంది. దీనిపై రైతులు ఏమంటున్నారు? ఎంత మేర పంట నష్టం జరిగింది? కుమార్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మనకు మోస్తారు నుంచి భారీ వర్షమే కురిసిందని చెప్పాలి. చాలా చోట్ల కూడా భారీ వర్షంతో పాటు భారీ గాలులు కూడా వీచాయి. ఈ గాలులకు పూర్తి స్థాయిలో మొక్కజొన్న పంట కావచ్చు, వరి పంట కావచ్చు, ఇవన్నీ కూడా పంటలన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఈ నేల కొరిగితే చాలా ఈ పంట మరి దయనీయమైనటువంటి పరిస్థితికి చేరుకుంటుంది. అసలు పంట అంటే కోయడానికి రాదు. తర్వాత వడ్లు, వరి అయితే పూర్తి స్థాయిలో అవి రాలిపోతాయి. మొక్కజొన్న అయితే దాంట్లో మొక్కజొన్న కోసేటువంటి యంత్రం కిందికి దిగడానికి వీలుండదు. కాబట్టి ఆ స్థాయిలో పూర్తిగా అది నష్టం జరిగితే మరి ధాన్యం సేకరించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది మార్కెట్లతో పాటు ఇటు ఆరబెట్టడానికి రోడ్ల సైడ్ కూడా కల్లాలు సక్రమంగా లేకపోవడంతో రోడ్ల సైడ్ కూడా రైతులు ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. ఆరబోసుకున్నటువంటి ఏదైతే పంట ఉందో ముఖ్యంగా ఈ తాడూరు మండలానికి సంబంధించి ఈ సిరిసవాడ అటు నుంచి ఆ పాపగల్ తర్వాత నెరలపల్లి అటువైపు వెళ్ళేటువంటి రహదారి అంతా కూడా వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న ధాన్యాన్ని కూడా ఆరబోసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసి ఉదయం నుంచి కూడా ఎండ కొట్టినప్పటికీ సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మార్పు వచ్చేసి అకాల వర్షం కురవడంతో రోడ్డు సైడ్ ఆరబోసుకున్నటువంటి వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న కావచ్చు పూర్తిగా తడిసి ముద్దయింది. అయితే అటు సైడ్ ఉన్నటువంటి ఏవైతే పంటలు ఉన్నాయో భారీ గాలి రావడంతో ఇటు మొక్కజొన్న, ఇటు వరి ఈ రెండు పంటలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఇక నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి వస్తే అక్కడ మార్కెట్ యార్డ్ నెల్లికొండ సమీపంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కు ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి అమ్మకానికి తీసుకొచ్చినటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో ఒక్కసారిగా వాళ్ళు అక్కడ తీసుకొచ్చినటువంటి ధాన్యం అంతా కూడా మొక్కజొన్న ధాన్యం అంతా కూడా వాళ్ళు ఎత్తుకునే అంటే సంచులకి ఎత్తేటువంటి సమయం కూడా వర్షం ఇవ్వలేదు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అక్కడ పూర్తిగా తడిసి ముద్దయి కావడమే కాదు వర్షంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు విజువల్ ద్వారా చూడవచ్చు.
స్పష్టంగా ధాన్యం అంటే భారీ నష్టం వాటిల్లిందని చెప్పాలి. ఇప్పటి వరకు అయితే అధికారులు ఎలాంటి అంచనా కానీ ఏం కానీ వేయలేదు. మరి రేపు ఉదయం ఎలాంటి అంచనా వేస్తారు, రైతులు అయితే లబోదిబో అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అకాల వర్షంతో ఒక్కసారిగా వాళ్ళ పెట్టుబడులు పెట్టి కష్టం చేసినటువంటి పంటకు ఒక్కసారిగా నష్టం రావడంతో వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.